హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను లాస్ట్ టైం క్రెడిట్ బిలో 35,000 లోన్ తీసుకున్నానండి. 2 months ఈఎంఐ కూడా పే చేశాను. నేను లోన్ ఫోర్క్లోజ్ చేద్దాం అనుకుంటున్నాను, అందుకని చెప్పి యాప్ ఓపెన్ చేశాను. ఇక్కడ ఇంటర్ఫేస్ ఎలా ఉంటుందంటే, ఇక్కడ యాక్టివ్ లోన్ మీద క్లిక్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. పే ఈఎంఐ, ఫోర్క్లోజ్ లోన్, పే ఎనీ అమౌంట్ అని. నేను ఫోర్క్లోజ్ చూస్ చేసుకున్నాను. టోటల్ 29,770. కంటిన్యూ మీద క్లిక్ చేసేసాను. ఇక్కడ 3 ఆప్షన్స్ చూపిస్తున్నాయండి. యూపీఐ, లేదంటే డెబిట్ కార్డ్, లేదంటే నెట్ బ్యాంకింగ్. నేను యూపీఐ ద్వారా చూస్ చేసుకొని జీపే చేసేసాను. నాకు 29,770 సక్సెస్ఫుల్ స్టాటస్ వచ్చింది. టెక్స్ట్ మెసేజ్ కూడా వచ్చింది, లోన్ క్లోజ్ అయింది అని చెప్పి. తర్వాత వెంటనే క్రెడిట్ బిలో ఏంటంటే, ఒక లోన్ క్లోజ్ అయిన వెంటనే నెక్స్ట్ మళ్ళీ లోన్ ఆఫర్ చేస్తారు. నాకు మళ్ళీ 38,000 లోన్ ఆఫర్ చేశారు. నేను ఎన్ఓసి ఎలా తీసుకోవాలో కూడా వీడియో చేశాను, బట్ ఇంకోసారి చెప్తాను. యాప్ ఓపెన్ చేసి మై అకౌంట్లోకి వెళ్తే ఎన్ఓసి అనే ఆప్షన్ ఉంటుంది, అది చూస్ చేసుకొని అక్కడ 35,000 మీద క్లిక్ చేసి ఇలా డౌన్లోడ్ ఎన్ఓసి చేసుకుంటే ఎన్ఓసి అనేది వచ్చేస్తుంది. నేను లోన్ క్లోజ్ చేసేసాను. మళ్ళీ నేను లోన్ కోసం 38,000 సెలెక్ట్ చేసుకున్నాను. వ్యూ అండ్ సమ్మరీ ఛార్జెస్ మీద క్లిక్ చేసేసాను. ఇలా వచ్చిందండి. ఏంటంటే, క్రెడిట్ బిలో కొన్ని కూపన్ కోడ్స్ ఉంటాయి, మనం ఆ యూజ్ చేసుకొని ప్రాసెసింగ్ ఫీ మీద మొత్తం డిస్కౌంట్ తీసుకోవచ్చు. నాకు 95% ప్రాసెసింగ్ ఫీ మీద డిస్కౌంట్ వస్తుందని చెప్పి ఒక కూపన్ వచ్చింది. నేను ఆ కూపన్ ఎంటర్ చేసి ప్రాసెస్ చేసుకున్నాను. ఇక్కడ నాకు ఎంత అంటే, నేను FIN 100 అని ఎంటర్ చేశాను. అది ఎంటర్ చేయగానే నాకు మొత్తం 38,000 లోన్కి 37,250 మొత్తం అకౌంట్లోకి డిస్బర్స్ అయ్యాయి. అంటే ఒక 250 మైనస్ అయ్యి మిగతా మొత్తం అమౌంట్ అకౌంట్లోకి డిస్బర్స్ అయ్యాయి. వ్యూ అండ్ రీపేమెంట్ షెడ్యూల్ మీద క్లియర్గా చూపిస్తున్నాను. ఈఎంఐస్ ఎలా ఉన్నాయంటే, పర్ మంత్ 4,700 పే చేయాలి. 9 months ఈఎంఐ పెట్టుకున్నాను. కంటిన్యూ మీద క్లిక్ చేశాను. నేను ఇక్కడ పర్సనల్ రీజన్ అని చూస్ చేసుకుని కంటిన్యూ మీద క్లిక్ చేశాను. ఒక లోన్ డాక్యుమెంట్స్ మీద సైన్ అని అడుగుతారు. కంటిన్యూ మీద క్లిక్ చేసి లోన్ డాక్యుమెంట్ మీద సైన్ చేసేసి సైన్ లోన్ డాక్యుమెంట్ మీద కంటిన్యూ నొక్కేస్తే ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. ఓటీపీ అడుగుతారు, ఓటీపీ ఇచ్చేయాలి. తర్వాత మనకు సెల్ఫీ అడుగుతారు, సెల్ఫీ క్యాప్చర్ చేసేసుకున్న తర్వాత లోన్ అప్లికేషన్ సబ్మిట్ అయిపోతుంది. ఇలా వస్తుందండి, లోన్ అప్లికేషన్ సబ్మిటెడ్ అని. మనం కంటిన్యూ నొక్కేసేయాలి. నొక్కేస్తే ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. ఇలా వచ్చింది అంటే మనకి ఇంకా కాసేపు అయిన తర్వాత రిఫ్రెష్ చేస్తూ చెక్ చేసుకోవాలి. ఎప్పుడైతే రిఫ్రెష్ చేస్తూ చెక్ చేస్తూ ఉంటామో, ఇక్కడ ఆల్రెడీ 2 steps కంప్లీట్ అయ్యాయి. అప్లైడ్, వెయిటింగ్ ఫర్ అప్రూవల్, ఇవి 2 కంప్లీట్ అయినట్టు చూపిస్తుంది కదా. మళ్ళీ రిఫ్రెష్ నొక్కగానే బ్యాంక్ ట్రాన్స్ఫర్ అని చూపిస్తుంది. బ్యాంక్ ట్రాన్స్ఫర్ అనేది వన్స్ ప్రాసెస్ అయిందనుకో, తర్వాత మనీ అకౌంట్లోకి డిస్బర్స్ అవుతాయి. చూడండి, నాకు టెక్స్ట్ మెసేజ్ కూడా వచ్చింది. 37,749, అదే 249 రూపీస్ మైనస్ అయ్యి రిమైనింగ్ అమౌంట్ అంతా క్రెడిట్ అయ్యాయి. టెక్స్ట్ మెసేజ్ వచ్చింది. తర్వాత ఇక్కడ వెంటనే ఎప్పుడు లోన్ తీసుకున్నా ఇంటర్ఫేస్ ఇలా చేంజ్ అవుతుంది. ఇలా చేంజ్ అయింది అంటే అకౌంట్లోకి మనీ పడ్డట్టే, అదర్వైజ్ ఇలా చేంజ్ అవ్వదు. అన్ని వీడియోస్లో అదే చెప్తున్నాను. చూడండి, ప్రతి నెల 4,737. నేను 1 day బ్యాకే తీసుకున్నాను. ఈ మంత్ 27th నేను ఈఎంఐ పే చేయాలి. క్లియర్గా చెప్పాను. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, నేను కామెంట్లో రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. 9 నెలలు ఈఎంఐ పెట్టుకున్నాను. 4,700 ప్రతి నెల పే చేయాలి. మీరు లోన్ కట్టుకోగలరు అనుకుంటేనే ఇందులో లోన్ తీసుకోవడానికి ట్రై చేయండి, ఏ లోన్ యాప్లో అయినా. అదర్వైజ్ తీసుకోవద్దు. నేను కట్టుకోగలను అని నాకు హోప్ ఉంది కాబట్టి నేను తీసుకుంటున్నాను, అంతే. ఇది నా బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్. వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించింది అనుకుంటే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, లేదంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.